పండుగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడైనా ప్రతి సండే చికెన్ కర్రీనో, మటన్ కర్రీనో చేసుకుంటూనే ఉంటాం. నాకది తిని తిని బోర్ కొట్టి బిర్యానీ అయితే చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్‌లోకైతే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లోకి 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని టమాటో పీసెస్‌ని, చిల్లీస్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత దీంట్లోకి అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి పొడి పొడిగా వస్తుంది. దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అంటే వాటర్ ఎంత సరిపోతుందో మెజర్మెంట్స్ బట్టి యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బిర్యానీ